హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు. అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు. అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, న్యాచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి విపరీతంగా అంటే మీరు చూసుకోవడానికి దాని సైన్ విల్లు, బాణం ఏదైనా అనుకోండి. సో ముక్కుసూటిగా అనమాట. అంటే ఒక్కసారి బాణం వదిలేరంటే ఇంకా వెనక్కి రాదు కదా, అలాగే బాగా ముక్కుసూటిగా ఉండడం. సో స్ట్రైట్గా ఎవరున్నా సరే వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని ఇంకా లోపడేం దాచకుండా ఏమనాలన్నా కూడా డైరెక్ట్గా అనడం. అలాగే వీరికి కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు. తక్కువ మిత్రులు ఉన్నా కూడా వాళ్ళు చాలా హెల్పింగ్గా ఉంటారు. సో ఈ ముక్కుసూటితనం వల్ల చిన్న మంచి మంచి అవకాశాలు కూడా మిస్ అవుతుంటాయి. కానీ బెస్ట్ మటుకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే వీరికి వచ్చేసి శివుడు, అమ్మవారు ఎక్కువగా ఇష్టం ఉంటారు. అలాగే ఈ రాశికి అధిపతి గురువు అండి. సో వీళ్ళకి ఇన్బిల్టే దైవబలం, దైవానుగ్రహం, దైవభక్తి ఖచ్చితంగా ఉంటాయి ఎప్పటికి కూడా. వీరికి మనం ఇప్పుడు గోచారీత్యా తీసుకుంటే రాహు తృతీయంలో చాలా బాగున్నాడు, భాగ్యంలో కేతువు చాలా బాగున్నాడు, అలాగే సప్తమ స్థానంలో గురువు ఇంకా చాలా బాగున్నాడు. మామూలుగా మనం జాతకరీత్యా చూస్తే లగ్నం నుంచి సప్తమ స్థానంలో కనుక గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, లేదంటే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయండి. సో ఇది లగ్నం నుంచి సప్తమ స్థానం కాదు, ప్రస్తుతం గురువు ఉన్నది రాశి నుంచి సప్తమ స్థానం. సో ఎవరికైనా ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి సహాయపడేందుకు అవకాశం ఉంది ఈ ఏడాది అంతా. సో అలాగే వీరికి మెయిన్గా ఇంకా ఇది కాకుండా అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని అంటేనే మనకి స్థానచలనం ఉండడం. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊర్లో జాబ్ ఎత్తుకోవడం కానీ, లేదంటే డిపార్ట్మెంటల్ చేంజ్, లేదంటే మనకి బిల్డింగ్ చేంజ్, ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ వెళ్ళడం, ఏదో ఒక మార్పు మటుకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. సో వీరికి మటుకు మెయిన్ గ్రహాలన్నీ బాగానే, ఒక శని మటుకు కొంచెం మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి ఓన్లీ మార్పు ఉంటుంది. అదే ఇందాక చెప్పుకున్నట్టు గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే
మనకి ఏ ఇబ్బంది ఉండదని. కానీ గ్రహాలకి మనం అడ్డుపడి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మా ఇంట్లో మా వైఫ్ పిల్లలు ఉన్నారు, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, నేను మారడం ఇష్టం లేదని మనం అనుకుంటే కనుక సో ఖచ్చితంగా కష్టకాలంలో, కష్ట సమయంలో, కష్టమైన ప్లేస్‌లో, ఇష్టం లేని ప్లేస్‌కి మనం వెళ్ళాల్సి ఉంటదన్నమాట. సో మారితే ఉత్తమం అని నా ఉద్దేశం. సో అలాగే విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం. ఎందుకంటే వీరికి స్థానచలనం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటున్నారు. మంచి అడ్మిషన్ అక్కడ వచ్చింది యూనివర్సిటీలో. అలాగే మంచి ర్యాంక్ సాధించి వేరే స్టేట్‌లో మంచి కాలేజ్‌లో వచ్చింది. సో వారికి ఉత్తమం అనమాట. అది ఉద్యోగస్తులకు కూడా మెయిన్‌గా. సో వాళ్ళు ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నా ఇది సరైన సమయం. ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. స్థానచలనం మార్పుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? స్థానచలనం మెయిన్‌గా అర్ధాష్టమ శని అనేది ఎక్కువగా స్థానచలనం కలిగిస్తుందండి. సో తప్పకుండా వీరికి స్థానచలనం ఉంటుంది. చెప్పినట్టు ఉద్యోగస్తులు ఎవరైనా సరే, విద్యార్థులు ఎవరైనా సరే, కొత్త యూనివర్సిటీకి అంటే మంచి ప్లేస్‌కెళ్ళి మంచి అడ్మిషన్ సాధించి అక్కడ చదువుకునేందుకు ఉన్నత విద్య వారికి విద్యార్థులకైతే ఉపకరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులైతే కనుక ఇల్లు మార్పు గాని లేదంటే ఖచ్చితంగా మంచి జాబ్ కోసం ప్రమోషన్ వచ్చి వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో స్థానచలనం జరిగేందుకు 100% అవకాశాలు ఉన్నాయండి. అలాగే గురుగారు వివాహం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సాధారణంగా సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం అండి. సప్తమ స్థానం అంటే భార్య లేదా భర్త స్థానం. సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే ఈ మాసంలో వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? సో ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వారి యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుతూ ఉంటే చాలా మంచిది. అలాగే మంగళవారం రోజున, శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకులతోటి పూజ చేయిస్తే కనుక చాలా మంచిది. అదే బుధవారం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి ఆయనకి అభిషేకం కానీ, అర్చన కానీ మీ పేరు నక్షత్ర గోత్రంతో చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.